చాలా ప్రాంతాల్లో జనసేన టీడీపీ పోటాపోటీగా పాదయాత్రలు చేసి ఈ టికెట్ మాకే వచ్చిందని చెప్పి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు క్యాడర్లో. ఇదంతా కూడా రానున్న ఎన్నికల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అంశంగా మాట్లాడే పరిస్థితి. మరొక వైపు బీజేపీ నాన్చుడు ధోరణి దేనికి సంకేతం? బీజేపీ అసలు వస్తుందా రాదా అనేది మరొక టెన్షన్ నెలకొంది. మరొక వైపు అద్వానీ గారికి గౌరవ పురస్కారం, అత్యుత్తమ అవార్డు ఆయనకి దక్కింది. ఎట్టకేలకి భారతరత్నగా ఆయన మోదీ గారు ట్వీట్ చేయడం జరిగింది, ఆయనకి భారతరత్న ఇస్తున్నట్లుగా. ఇవన్నీ కూడా ఈరోజు హాట్ టాపిక్గా మారుతున్న అంశాలు. ఈ ఇష్యూపై మనతో పాటుగా తెలకపల్లి రవి గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత విశ్లేషాత్మకమైన అప్డేషన్ తీసుకుందాం. నమస్కారం రవి గారు. నమస్తే వర్మ. ముందుగా భారతరత్న ఎల్కే అద్వానీ గారికి తప్పకుండా అభినందిస్తాం కదా. భారత రాజకీయాల్లో చాలా కురువృద్ధుడు, ఆ జనరేషన్ నుంచి కంటిన్యూ అవుతున్నాడు. ఆయనకు భారతరత్న రావటం అన్నది, ఆయన భారత ప్రధాని కావాలనుకున్నాడు కానీ ప్రధాని కాలేకపోయాడు. మొన్న రామ మందిరం అప్పుడు ఆయన ట్వీట్ చేశాడు, నేనేమో రామ మందిరం యాత్ర చేసి ఇదంతా చేశాను కానీ రాముడేమో మోదీని ఎంచుకున్నాడు, దీనికోసం ఆ అదృష్టం ఆయనకు దక్కిందని. సో మోదీ వచ్చినప్పటి నుంచి అద్వానీని కొంచెం ఆయన గ్రహణం పట్టినట్టే దూరం అయ్యాడు. మొదట ప్రమాణ స్వీకారానికి ముందు పార్లమెంటరీ సమావేశంలోనే ఇక్కడ మోదీ ఒక రెండు రకాల వ్యూహాలు దీంట్లో ఉన్నాయి. ఒకటి అద్వానీని గౌరవించడం ద్వారా పెద్దలను గౌరవించడం అన్నది చేయటం, వాళ్ళ పార్టీలో ఆయన అధికారానికి రావడానికి మూల విరాట్ కాబట్టి. కానీ అదే సమయంలో రామమందిర రాజకీయం అది ఏదైతే చేశారో దాన్ని పరాకాష్ఠకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి భారత రాజకీయాల్లో భారతరత్నగా అద్వానీ ఉండటం. అద్వానీ అంటే రథయాత్ర, రథయాత్ర అంటే రాముడు, రాముడు అంటే బీజేపీ పెరుగుదల. దానికి ఇప్పుడు ఈయన మేనేజర్. నిజానికి ఆయనేమో సారథి, ఈయనేమో మేనేజర్. సారథి అద్వానీ రథయాత్రకు. మోదీ, వెంకయ్య నాయుడు ఒక విధమైన మేనేజర్లు. నేను మీకు మొన్న ఒక మాట చెప్పాను, వెంకయ్య నాయుడుకు పద్మవిభూషణ్ ఇవ్వడం కూడా వ్యూహాత్మకమే. ఆయనకి మీరు రాష్ట్రపతి అయ్యే ఛాన్స్ లేదు, మీరు ఈ పద్మవిభూషణ్తో మీరు సంతృప్తి అందండి అని ఒక మెసేజ్. ఇప్పుడు అద్వానీకి సంబంధించి కూడా దిస్ ఈజ్ ఇంకా వీడ్కోలు కదా, ఎవరికైనా ఆ తర్వాత ఇంకా వేరే ఏమీ ఉండదు. అందుకని ఇందులో వాళ్ళ రాజకీయ లక్ష్యం ఉంది. ఇంకా అద్వానీ నిరంతర ప్రజా జీవితంలో ఉండటం ఇవన్నీ నిజమే, కానీ చాలా ధైర్యంగా భారత రాజకీయాల్లోకి రాముడిని ఒక ఎన్నికల దీనిగా అంటే ఇటువైపు కమలము ఇటువైపు రాముడు పెట్టుకొని ఆయన రథయాత్ర చేశాడు. రథం నిజానికి చెవర్లెట్ కారే. అంటే భారత రాజకీయాల యొక్క నిర్వచనాలన్నీ ఆయన మార్చారు. అంతవరకు సెక్యులర్ అనే ఒక ప్రధానంగా లౌకిక మతాలు ఉండకూడదన్న దాన్ని కాస్త అద్వానీ స్థాయి నాయకుడు ఇంకెవరన్నా చేసుండొచ్చు, సూటిగా రాముడిని ఎన్నికల రంగంలోకి తెచ్చిన ఘనత అద్వానీకే దక్కింది. ఇప్పుడు రామమందిరం కట్టడం కూడా పూర్తయింది కాబట్టి ఇప్పుడు ఆయనకు భారతరత్న కూడా ఇస్తే ఓ పని అయిపోతుంది బాబు అని మోదీ రెండు రకాలుగా కూడా ఇటు ఎలివేషను అంటే కిక్డ్ అప్స్టేర్స్ అంటారు, కొంచెం పైకి ఆయన కొంచెం పైకి లేపినట్టు, తద్వారా తమ పార్టీ యొక్క హిందుత్వ ఎజెండాకు కూడా భారతరత్న, ఈ రత్నం అద్వానీకే కాదు హిందుత్వ రాజకీయ వ్యూహానికి కూడా ఆయన ఒక ఇది చేశాడు. ఇంతకుముందు కూడా ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్స్ ఒకరిద్దరికి భారతరత్న ఇచ్చిన సందర్భం కూడా వాజ్పేయికి ఎలాగో ఇచ్చారు. ఇంకొక ఆయన ఉన్నాడు వాళ్ళ రచయిత, నాకు పేరు గుర్తు రావట్లేదు, ఆయనకి ఇచ్చారు. సో ఆ పురస్కారానికి తగ్గ వ్యక్తే అద్వానీ గారు. ఆయన స్టేచర్, అద్వానీ స్టేచర్ని ఎవరు కాదంటారు. ఉప ప్రధాని నిజానికి ఆయన తగాదా పెట్టుకునే స్వభావం కాదు, కానీ లేకపోతే వాజ్పేయి ఉన్నప్పుడు ఉప ప్రధాని ఈయనైనా కానీ చక్రం తిప్పేదే ఈయన. గోవా కార్యవర్గ సమావేశంలో మోదీని తప్పించాలి అని వాజ్పేయి ప్రధానిగా ప్రతిపాదన పెడితే కాదు, అది విని అది చూసి మన చంద్రబాబు కూడా పాపం ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన కూడా మోదీని తప్పించాలన్నాడు. కానీ అద్వానీ అక్కడ పవర్ఫుల్ వాజ్పేయి కంటే. గ్లామర్ కరిష్మా ఉంది కాబట్టి వాజ్పేయిని ప్రధాని చేసినప్పటికీ కాన్సెన్సస్ కోసం నిజంగా చక్రం తిప్పేది అద్వానీ. అప్పుడు చక్రం తిప్పి మోదీని కాపాడాడు. వాస్తవానికి మోదీకి చక్రం అడ్డం వేసింది అద్వానీ గోవా బీజేపీ కార్యవర్గ సమావేశంలో. ఇప్పుడు ఈయనకు ఎలాగో ఇప్పుడు రాష్ట్రపతి ఉందనుకోండి, 92 ఈ వయసులో రాష్ట్రపతిని కూడా చేయడం జరగదు కదా సామాన్యంగా, మామూలు ఏజ్ ఫ్యాక్టర్ చూసినప్పుడు. అందుకనే భారతరత్న అనేది ఇటు వాళ్ళ ఆర్గనైజేషనల్గా ఒక గౌరవం, రెండో దేశానికి కూడా ఇక్కడ డబుల్ సెకండ్ సైడ్ ఏమంటే హిందుత్వ రాజకీయాలను తీసుకొచ్చినటువంటి నాయకుడు, 2 సీట్ల నుంచి 90 సీట్లకు పెంచిన ఆయన మేము భారతరత్న ఇస్తున్నాం. సో ద కంట్రీ ఈజ్ ఇన్ అవర్ గ్రిప్. ఒక లౌడ్ మెసేజ్
ఇండియన్ ఓటర్స్కు పంపిస్తున్నాడు, అలాగే అపోజిషన్కు కూడా పంపుతున్నాడు, ప్రతిపక్షాలకు. మీరు లౌకిక తత్వం, మతతత్వం మీరు ఎన్నైనా మాట్లాడండి, మేమైతే ఇదే రూట్లో మేము పోదలుచుకున్నాం, మేము నో లుక్ బ్యాక్ అని అద్వానీని గౌరవించడం ద్వారా, లేదా అద్వానీని ఈ అవార్డుతో సత్కరించడం ద్వారా తను ఎంచుకున్న రాజకీయ మార్గాల్లోనే ముందుకు పోతాము. ఇప్పుడు రామరావుగానే మనకు వారణాసిలో పూజలు ప్రారంభం కావటం, అక్కడ ఈ మధురలో కూడా అవ్వటం జరుగుతుంది కదా, ఇది కూడా కొనసాగింపే. తప్పకుండా ఇంక చూడాలి, మనకు అందరూ ఇంకా రియాక్షన్స్ కూడా వస్తాయి కదా ఎటు తిరిగి. యా, ఓకే. అద్వానీకి సంబంధించి మోదీ గారికి అద్వానీకి కూడా గ్యాప్ ఉంది. ఆయన అంతగా ఆయనకి గౌరవం ఇవ్వలేదని ఇప్పటివరకు మాట్లాడుకునే పరిస్థితి. కానీ రామమందిర నిర్మాణం తర్వాత ఈయనకి భారతరత్న ఇచ్చి గౌరవించడాన్ని, అది పూర్తి కంటిన్యూషన్ అండి, ఇది కంటిన్యూషన్. ఇప్పుడు రామ మందిరానికి ముందు అద్వానీ ఉన్నాడు. అవును, రామ మందిరం అప్పుడు అందరి మనసులోకి అద్వానీ వచ్చారు. ఎందుకు ఆయనకి ఇక్కడికి పిలవలేదు అంటే వయస్సు, మీరు చాలా అక్కడే ఉండని చెప్పారు. ఇవన్నీ ఏం చెప్పినా కానీ గ్రాబింగ్ ఎంటైర్ అటెన్షన్ ఈజ్ మోడీస్ ఇంటెన్షన్. అది అందరికి తెలుసు. సంఘ పరివార ఇంటెన్షన్ కూడా అదే. ఇప్పుడు ఆయన మోహన్ భగవత్ను పక్కన కూర్చోబెట్టుకున్నారు కదా, అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ కాంబినేషను, హిందుత్వ, శ్రీరామ, ఇదంతా వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ ఆలోచన, వాళ్ళ రాజకీయం. అది ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉంది. దాన్ని ఇంకా ముందుకు తీసుకోవడానికి ఇప్పుడు అద్వానీకి గౌరవించిన ఉభయతారకం అంటారే, ఆయన గౌరవించినట్టు గొప్ప పురస్కారం ఇచ్చినట్టు ఉంటుంది. అదే సమయంలో ఆయన ముందుకు తెచ్చినటువంటి ఈ రాజకీయాన్ని కూడా మేము ఇంకా ముందుకు తీసుకుపోతున్నాం. యాజ్ ఎ ట్రూ హెయిర్ ఆఫ్ అద్వానీ అని. అది అద్వానీకి ఆ ఘనత అప్పగించడం వల్ల ఇప్పుడు బీజేపీ సంఘ పరివారకు వచ్చే ఉపయోగం లేదు. ఆ ఘనతకు ప్రతిబింబంగా మోదీయే ఉండాలి. కానీ ఆ రాజకీయాన్ని, ఆ విధానాన్ని, ఆ ఎత్తుగడలను మటుకు మేము ఇంకా సజీవంగా ఉంచాలి. చాలామంది మళ్ళీ ఇప్పుడు అద్వానీ తరంలో చాలామంది యూత్ ఈ త్రిశూలాలు, ఈ డ్రస్సులు, ఈ జెండాలు ఇవన్నీ అప్పుడు వచ్చింది మోడీయే. దానికి కూడా ప్రచారకుడు మోడీయే, ప్రచారక ప్రైమ్ మినిస్టర్ కదా ఆయన బేసిక్గా. కాబట్టి ఈ హిస్టారికల్ కంటిన్యూషన్ అండ్ న్యాచురల్ జస్టిస్ టు అద్వానీ. మేము మీకు అనేక కారణాల వల్ల మీకు పదవి ఇవ్వలేకపోయినా ఇదిగో మీకు భారతరత్న ఇచ్చి మన ప్రభుత్వం ఉంది కాబట్టి సత్కరిస్తున్నామని చెప్పటం అంతే. భారతరత్నకు రాజకీయాలు లేవనుకోకండి. ఇప్పుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇస్తే ఇదంతా మొన్న జరిగింది. నాగేశ్వరరావుకి ఇది వరకు దాదాసాహెబ్ ఫాల్కే. ఒక ఎన్టీఆర్ ఎందుకు పద్మశ్రీ దగ్గరే ఆగిపోయాడు? ఉదాహరణ పద్మవిభూషణ్ కూడా ఇచ్చారు ఎవరికి? నాగేశ్వరరావు గారికి. అది కూడా ఇచ్చారు. అందుకే ఫైనల్గా దాదాసాహెబ్ ఫాల్కే అత్యున్నతము. బట్ ఎన్టీఆర్ పద్మశ్రీ దగ్గరే ఆగిపోయాడు. రాజకీయాలు ఏమీ లేవా? ఎంజీఆర్కి ఇచ్చారు, ఎంజీఆర్కి ఇచ్చారు భారతరత్న. ఇప్పుడు అది ఎంజీఆర్కి ఎందుకు ఇచ్చారు? ఇందిరాగాంధీతో అన్నాడేమికి అప్పుడు కలిసి ఉన్న పరిస్థితి, కాంగ్రెస్తో, రాజీవ్ గాంధీతో కూడా. కాబట్టి ఇచ్చారు. అందుకని ఈ అవార్డులకు ఉండే రాజకీయం వాటికి ఉంటుంది. ఇంతవరకు ఒక్కరైనా ఏమనాలి, ఆల్టర్నేట్ స్ట్రీమ్కు చెందిన వాళ్ళకు ఒక్కరికైనా భారతరత్న ఇచ్చారా? ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు. ఉదాహరణకు 25 ఏళ్ళు పాలించిన జ్యోతి బాస్కో, లేదా దేశంలో మొదటి కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రిగా వచ్చిన ఈఎంఎస్ నంబూదిరిపాదకో, చాలా ఫిలాసఫీలు ఇవన్నీ ఉన్న మేధావులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. అంతకుముందు కాంగ్రెస్ ఉండగా ఒక పద్ధతిలో చాలా పరిమితంగా ఇచ్చేవాళ్ళు. మోదీ వచ్చిన తర్వాత ప్రధాని కార్యాలయాన్ని సర్వశక్తివంతంగా మార్చి కరెక్ట్గా ఒక వ్యూహాత్మకంగా చేసుకుంటూ పోతున్నారు. ఆ క్రమంలో అద్వానీకి వచ్చింది. అయితే ఇప్పటికైనా అద్వానీని గౌరవించారు, గుర్తించారని భావించే బీజేపీ శ్రేణులు లేదా బీజేపీ మిత్రులు చాలా ఎక్కువగా ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు చంద్రబాబుతో సహా వీళ్ళందరూ అద్వానీ హయాంలోనే ఎక్కువగా దగ్గరైనటువంటి వాళ్ళు. కాబట్టి ఎన్టీఆర్కి భారతరత్న ఇప్పటికీ డిమాండ్ ఉన్నది. ఇప్పుడు ఈ అంశంలో మళ్ళీ అది తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? ఇంకా ఇప్పుడు అది వెనక్కుపోయే ఛాన్సే. అంటే మనము వీళ్ళు ముందుకు తీసుకొని రావచ్చు, కానీ ముందుకు తెచ్చేవాళ్ళే 30 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. పురంధేశ్వరి ఒకప్పుడు, చంద్రబాబు ఒకప్పుడు, ఇంకోసారి. సో బీజేపీ తన కోణంలో ఆలోచిస్తుంది, కానీ తెలుగుదేశం కోణం వాళ్ళకెందుకు? అవును, దక్షిణ భారతంలో మనం ఏదైనా కావాలి, ఒక అడుగు వేయచ్చు అనుకున్నప్పుడు అప్పుడు అంటే అక్కడ వ్యక్తి అంశం కాదు భారతరత్న. అక్కడేం లేదు, పాలక వర్గాలు దీని ప్రకారం తప్ప. మొదట్లో ఒకరిద్దరికి ఇచ్చినప్పుడు అలా ఉండింది, కానీ లేదు ఒక లతా మంగేష్కర్ ఇచ్చారు, లేదంటే ఎవరు ప్రశ్నించారు. కళాకారులుగా వాళ్ళు వివాద రహితులు కాబట్టి. కానీ వీళ్ళు కళాకారులు ప్లస్ రాజకీయ నాయకులు ఎవరు? ఎన్టీఆర్, ఎంజీఆర్ ఇలాంటి వాళ్ళు. కాబట్టి అక్కడ మళ్ళీ పాలిటిక్స్ ప్లే అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఒకటండి, తెలుగు వాళ్ళు ఎన్టీఆర్ని చూడడానికి భారతీయులు కూడా అదే స్థాయిలో చూడాలని అనుకోవటం మనం చెప్పలేము. అది అంత ఉందా లేదా అనేది, బట్ ఆ డిమాండ్ ఉంటుంది. రెండోది చంద్రబాబును అటాక్ చేయడానికి కూడా అదొక పాయింట్గా ఉంటుంది. మీరు ఎన్టీఆర్ని పక్కన పెట్టారని వీళ్ళు అంటూ ఉంటారు. కాబట్టి ఎనివే అద్వానీని మోదీ దానికి చెప్పారు. ఇది బ్రహ్మాండమైన స్టేట్స్మెన్, చాలా ఆదర్శప్రాయమైన వ్యక్తి,
భారత రాజకీయాలు ఇవన్నీ అని చెప్పి. వాజ్పేయి ఉండగా తట్టుకొని నిలబడి తనకు ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నాడు కదా అద్వానీ. అంతవరకు ఓకే. ఆయన కేసులు కూడా ఇప్పటికీ ఉన్నాయి అవి. బాబరీ మసీద్ అప్పటి కేసులు అవి పూర్తి కొట్టేసింది లేదు. చూడాలి. చాలా నిజంగా అయితే వయస్సును కూడా అధిగమించి చాలా స్ట్రాంగ్గాను ఒపీనియన్స్ గట్టిగా చెప్పగలిగిన ఐరన్ మ్యాన్ కూడా అంటారు కదా ఆయన్ని. ఐరన్ మ్యాన్ కూడా అంటారు ఆయన. ఐరన్ మ్యాన్ అని అంటే అప్పుడు సర్దార్ పటేల్ అనేవాళ్ళు ఆయన. ఇప్పుడు అమిత్ షా అని అంటున్నారు. ఇవన్నీ పదాలు వినియోగాలు ఇవన్నీ వాళ్ళ రాజకీయ అవసరాలు. ఇద్దరు గుజరాత్ నుంచే పోటీ చేసేవాడు కదా అద్వానీ. బట్ ఎనీవే బీజేపీని పార్టీగా శక్తిగా తీర్చిదిద్దింది, దానికి ఒక యుక్తి నేర్పించింది అద్వానీ, ఎల్కే అద్వానీ. అదర్వైజ్ వాజ్పేయి 2 సార్లు. అయినప్పటికీ కూడా కోట్లాది మంది భారతదేశ జనాభాలో చాలా తక్కువ మందికి దొరికిన అరుదైన పురస్కారం అద్వానీ గారికి దొరకడం అన్నది సర్వత్రా ఆయనకైతే శుభాకాంక్షలు. రైట్ సార్, ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయాలకు వస్తే